హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇవాళ ఏపీలో మరొక 99 క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తెరుచుకున్నాయి. తాడేపల్లి మండలం నులకపేటలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. అనంతరం పేదలకు టిఫిన్ ని వడ్డించారు. రాజమండ్రిలో అన్న క్యాంటీన్ ప్రారంభమైంది. అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభంపై పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 రూపాయలకి పెట్టిన టిఫిన్ ఎంతో రుచికరంగా ఉంది అంటున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఈ రోజు అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. మొత్తం 3 సెంటర్లలో ఈ అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక్కడ క్వారీ సెంటర్లోని ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మరొక అన్నా క్యాంటీన్, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా మరొక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 3 అన్నా క్యాంటీన్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందంగా తీర్చిదిద్ది గతంలో ఉన్న అన్నా క్యాంటీన్లను అన్నింటినీ కూడా మెరుగుపరిచి మళ్ళీ వాటికి రంగులు దిద్దిన తర్వాత చాలా సుందరవందంగా ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడికి వచ్చి కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిను, అలాగే మధ్యాహ్నం మళ్ళీ 5 రూపాయలకి భోజనం, రాత్రి కూడా భోజనం కూడా అందించడం జరుగుతుంది. సామాన్య ప్రజలందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్కి వచ్చి ఇక్కడ టిఫిన్ అల్పాహారాన్ని ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ టోకెన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే 5 రూపాయలకే ఈ అన్నా క్యాంటీన్ ద్వారాగా ఈ క్యాంటీన్లను ప్రారంభించి ఇక్కడ క్యాంటీన్లోని క్యూ లైన్లో నిలబడి ఏ విధంగా ఇక్కడ టికెట్లు తీసుకుంటున్నారని చూడొచ్చు. చూసినట్లయితే ఇక్కడ అన్న క్యాంటీన్లోని టిఫిన్లను అన్ని అందించడం జరుగుతుంది. దీంతో ఇక్కడ చూస్తే అందరూ కూడా బారులు తీరి నిలబడటం జరుగుతుంది. అలాగే ఉదయం సోమవారం నాటి నుంచి అలాగే ప్రతి కూడా శనివారం వరకు కూడా, అంటే మొత్తం 6 రోజులు కూడా ఇక్కడ టిఫిన్లన్నీ అందించడం జరుగుతుంది. ఉదయం ఇడ్లీ, అంటే ప్రతిరోజు కూడా ఇడ్లీ కామన్గా ఉండటం జరుగుతుంది. ఇడ్లీ, కారపొడి, అలాగే సాంబార్ కూడా అందించడం జరుగుతుంది. లేదా ఒకవేళ పూరి కుర్మా అందించడున్నారు. తర్వాత లేదా పూరి కానీ, ఉప్మా కానీ, పొంగల్ కానీ కూడా ఒక్కొక్క రోజు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అలాగే మధ్యాహ్నం కూడా లంచ్, డిన్నర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వైట్ రైస్తో పాటు కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి కూడా ప్రతిరోజు కూడా అందించడం జరుగుతుంది. పూరి అండి, ఇడ్లీ ఇవాళకండి, రేపు ఐటమ్ మారుతుంటాయండి ఒకరోజు. మధ్యాహ్నం భోజనం టైం ఇంకా రావాలి కదండి. మామూలు కర్రీ ఎత్తుంటారండి, సాంబారు, కర్రీ, పెరుగు అండి, 3 మారుతుంటారు. ఒకరోజు ఒకరు మారుతుంటారండి. డైలీ ఒక ఐటమ్ ఉండదండి, చేస్తుంటారు. చాలా బాగుంది సార్ టిఫిన్. చాన్నాళ్ళకి మళ్ళీ ఓపెన్ చేశారు, మాకు అదే ఆనందం అండి. తెలుగుదేశం హయాంలో ఓపెనింగ్ అయింది, మళ్ళీ వైఎస్ గారు దాంట్లో ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారు. మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ 5 రూపాయలు దొరుకుతుంది భోజనం కూడా. ఇది లేబర్ ఏరియా సార్, చాలా బాగుంటుంది. ఇక్కడ అందరికీ ఫుడ్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ బయట టిఫిన్ తినాలంటే ఒక 100 రూపాయలు అవుతుంది. అలాంటి 5 రూపాయల పేదవారికి భోజనం అనే టిఫిన్లు అంతా కూడా మనకి బాబు గారు మాకు అన్ని విధాలా కూడా మాకు సహాయం చేసి మాకు ఆదుకుంటున్నారండి పేదవారందరికీ. ఎలాగుంది ఇది టిఫిన్ అయ్యి ఎలాగుంది? బాగుందండి, బాగుంది. ఏమేమి పెట్టారు? ఇడ్లీ, పూరి. రుచికరమైన పదార్థాలు అందించడంతో వీళ్ళందరూ కూడా సంతృప్తిగా, ఆనందంగా వీళ్ళందరూ కూడా పేద ప్రజలందరూ కూడా స్వీకరించడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.